హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. మా ఛానల్ మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వివరాలకైతే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి విడతకు సంబంధించినటువంటి తల్లికి వందనం డబ్బులను మహిళ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సో తల్లికి వందనం సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు పడని ఎవరైతే తల్లులు ఉన్నారో వారు గ్రీవెన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్ ద్వారా వారి యొక్క లిస్టును అర్హులా కాదా, పెండింగ్లో ఉన్నాయా లేదా అనే అంశాలను ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి వంటి వివరాలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను తల్లి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సో మొదటి విడత డబ్బులు పడనటువంటి తల్లులు గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. సో జూన్ 12 నుండి జూన్ 30 వరకు ప్రభుత్వం గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. జూలై 5వ తారీఖున తల్లికి వందనకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ దానిని జూలై 10కి వాయిదా వేయడం అయితే జరిగింది. సో ఎవరైతే గ్రీవెన్స్ను అప్లై చేశారో వారికి జూలై 10న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను జమ చేయనున్నది. తల్లికి వందనం సంబంధించి డబ్బు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్ అప్లై చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ అప్లై చేసిన వారు, అలాగే మొదటి తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు రెండో విడతల్లో తల్లి యొక్క ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు గాను 13,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 10న జమ చేయబోతున్నది. తల్లికి వందనం సంబంధించినటువంటి రెండో లిస్ట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్రీవెన్స్ ఎవరైతే ఇచ్చారో వారి యొక్క ఎలిజిబుల్ లిస్టును, ఇన్ఎలిజిబుల్ లిస్టును సచివాలయం పరిధిలోకి అందుబాటులో తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రీవెన్స్ యొక్క వివరాలను పూర్తిగా చూసేయండి. గ్రీవెన్స్ టైప్: చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అన్నారు. అంటే చైల్డ్ ఈ పథకానికి అర్హత సాధించినప్పటికీ కూడా ఎలిజిబుల్ లిస్టులోను, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్టులో గాను పేరు లేదని ఈ గ్రీవెన్స్లో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే మదర్, గార్డెన్, చైల్డ్ అండ్ ఫాదర్ వీళ్ళు ఏ ఒక్కరు మరణించినప్పటికీ కూడా, సో మదర్ మరణించారనుకోండి, సో గార్డెన్ లేదా ఫాదర్ లేదా చైల్డ్ అకౌంట్లో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు జమ చేయనున్నారు. తల్లికి వందనం సంబంధించి గ్రీవెన్స్ టైప్లో మరో గ్రీవెన్స్ అయితే చూద్దాం. హౌస్ హోల్డ్ మెంబర్ వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ డ్రాయింగ్ సాలరీ మోర్ దాన్ 10,000 అన్నారు. సో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు 10,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నట్లయితే వీరు తల్లికి వందనం పథకానికి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. మరొక గ్రీవెన్స్ అయితే చూద్దాం. యావరేజ్ కన్జంప్షన్ వాజ్ మోర్ దాన్ 300 యూనిట్స్ అన్నాడు. కరెంట్ బిల్లు 300 యూనిట్లు పైగా వస్తే వీరు తల్లికి వందనం పథకానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అండర్ వెరిఫికేషన్ కింద వీళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమేష్ అప్డేట్స్ 99 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.